కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పులివెందుల అసెంబ్లీ స్థానానికి సీఎం జగన్ పోటీలో ఉండగా కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచారు. వీరిద్దరిలో విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై ఆసక్తిగా చర్చ నడుస్తోంది. ఆమె ఎవరి తరఫునైనా ప్రచారం చేస్తారా లేదంటే సైలెంట్ గా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన అన్న చెల్లెళ్లు ఈసారి వేర్వేరు పార్టీల తరఫున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటి వరకు జగన్ లక్ష్యంగా బరిలోకి దిగిన టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు విజయమ్మను టార్గెట్ చేస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థులుగా షర్మిల, అవినాష్ పోటీలో ఉన్నారు. ఈ సమయంలో విజయమ్మ ఎవరి వైపో తేల్చాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేయడం కీలకంగా మారుతోంది. ఏపీ ఎన్నికల్లో కడప రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కడపలో 2 సార్లు ఎంపీగా గెలిచిన అవినాష్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. అవినాష్ పై పోటీ చేస్తున్నారు. సీఎం జగన్ ఇడుపులపాయ కేంద్రంగా తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అక్కడి నుంచే తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జగన్ ను తల్లి విజయమ్మ ఆశీర్వదించి వైఎస్ఆర్ ఘాట్ నుండి ప్రచారానికి పంపారు. ఆ తర్వాత షర్మిల సైతం వైఎస్ఆర్ ఘాట్ వేదికగా తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. షర్మిలతోనూ విజయమ్మ కలిసి వచ్చారు. దీంతో విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన టీడీపీ తొలిసారి విజయమ్మను కార్నర్ చేసింది. విజయమ్మ, జగన్, షర్మిల, అవినాష్ లో ఎవరి వైపు నిలుస్తారో చెప్పాలని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి డిమాండ్ చేశారు. వైఎస్ కు ఆత్మ ఉంటే తన కూతురు వైపు నిలబడతారా, నిలబడరా అంటూ ప్రశ్నించారు. విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని బీటెక్ రవి డిమాండ్ చేశారు. కనీసం పులివెందుల వాసులకైనా తెలపాలని వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంలో విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన కుమారుడు సీఎం అయ్యారని, తెలంగాణలో పోరాటం చేస్తున్న కుమార్తె షర్మిలకు మద్దతు ఇవ్వడానికి తాను నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల తన అన్న జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో కుమార్తె, కుమారుడు మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో విజయమ్మ మద్దతు ఎవరికి ఇస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేకుండా విజయమ్మ తల్లిగా జగన్, షర్మిలకు మద్దతుగా నిలుస్తారనేది వైసీపీ నేతల వాదన. ఇప్పుడు టీడీపీ తాజాగా ప్రశ్నిస్తుండటంతో విజయమ్మ స్పందిస్తారా, స్పష్టత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారుతోంది.